కల్వరి శిలువలో నుండి జాలువారిన శాంతి సుధలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క మాటలను గూర్చి మనం ఆలోచిస్తే ఈ 7 మాటలు నేను జ్ఞాపకం చేసి చాలా క్లుప్తంగానే 7 మాటలను గూర్చి చెప్పాలనుకుంటూ ఉన్నాను. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. మీరు చదవద్దు కానీ మీరు రాసుకోండి. ఈ వచనములో మనం చూస్తున్నాం, ఇది క్షమాపణ వార్త అని అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా ఆయన మాట్లాడినటువంటి మాట క్షమాపణ వార్త. ఈ మాట లూకా సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనము 43వ వచనం. ఇది రక్షణ వార్త. దొంగతో ప్రభువైన యేసు పలికిన మాట రక్షణ వార్త. మూడవది యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. ఈ వచనములో ప్రభువైన యేసు తన తల్లితో మాట్లాడిన మాట. దీనిని ఏమనొచ్చంటే అనురాగ వార్త. ఇది అనురాగముతో కూడిన మాట. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇది పరితాపముతో కూడిన వార్త లేక ఆరాటముతో కూడిన వార్తని మనం అర్థం చేసుకోవాలి. తండ్రితో మరలా సఖ్యత కావాలని చెప్పి ఆరాటపడుతూ మాట్లాడినటువంటి మాటగా ఇది మనం అర్థం చేసుకోవాలి. 5 యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఇది ఈ మాట ప్రభువైన యేసయ్య మహాశ్రమ పడుతూ పలికిన మాట. ఇది శ్రమతో కూడిన వార్త. 6 యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఇది విజయోత్సవపు వార్త అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. విజయోత్సవపు వార్త. 7 లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఇది సంతృప్తితో కూడిన వార్త. 7 మాటలు కూడా ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో పలికారు. ఇప్పుడు మొదటి మాటను గూర్చి కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తారు. ఈ మొదటి మాటను గూర్చి చదవండి. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసయ్య యొక్క జీవితములో మనము గమనిస్తున్నాం ప్రార్థన. ఆయన సేవా ప్రారంభములో ప్రార్థన మనం చూస్తున్నాం. లూకా సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. సేవా ప్రారంభములో ప్రార్థన, సేవా ముగింపులో ప్రార్థన.
కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య జీవితంలో ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైంది. ప్రార్థన మనకు తెలియచేసేటువంటి సంగతి ఏంటంటే, ప్రార్థన ద్వారా మనము దేవునిపై ఆధారపడుతున్నామనేటువంటి సంగతిని మనం అర్థం చేసుకోవాలి. దేవునిపై ఆధారపడేటువంటి వారు ఏం చేస్తారంటే ప్రార్థన చేస్తారు. దేవునిపై ఆధారపడేటువంటి వారు ప్రార్థన చేయమని కోరుకుంటారు. కాబట్టి ప్రార్థన కోరుట ద్వారా, ప్రార్థన చేయుట ద్వారా మనము దేవునిపై ఎంతగా ఆధారపడుతున్నామనేటువంటి సంగతి మనకు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రభు అయినటువంటి యేసయ్య తన యొక్క సేవా ముగింపు సమయములో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రారంభం ప్రార్థనతో, రెండవది ముగింపు కూడా ప్రార్థనతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసయ్య అంటా ఉన్నాడు, తండ్రి తండ్రి అని దేవునిని సంబోధించాడంటే దేవునికి ప్రభు అయిన యేసుకు ఉన్నటువంటి దగ్గర సంబంధం తెలియచేస్తా ఉంది. ప్రార్థించినప్పుడు మనము కూడా తండ్రి, పరలోకపు తండ్రి అని ప్రార్థించమని తెలియచేశాడు. యేసయ్య ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, దేవునికి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆయన మనలో ఒకనిగా పోల్చుకున్నాడు అనేటువంటి సంగతి మనము గమనించాలి. యేసయ్య ప్రార్థించాడు, మనము ప్రార్థిస్తున్నాం కదా. మనలో ఒకనిగా ఆయన గుర్తింపబడ్డాడు. మనకు వేరుగా లేడు కానీ మనలో ఒకనిగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు. ఈ ప్రార్థనలో మరొక సంగతి మనం గమనించాలి. తండ్రి అయిన దేవుడు మనిషి చేసేటువంటి ప్రతి పనిని కూడా చూస్తున్నాడు కాబట్టి క్షమించమని అడిగాడు. వీరు చేసేటువంటి క్రియలు నువ్వు చూస్తున్నావు. ఆయనకు మరుగైనటువంటిది ఏది కూడా లేదు. ఆయన సమస్తమును కూడా చూస్తూ ఉన్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు అంటే అర్థం ఏంటంటే మన స్థితిని ఆయన చూస్తున్నాడు. ఈ ప్రార్థనలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ప్రార్థనలో మరొక మాట ఏంటంటే మానవ హృదయం యొక్క అంధత్వం. అంటే అర్థం ఏంటంటే ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియడం లేదు. గుడ్డివాడు ఎక్కడికి వెళుతున్నాడో వాడికి తెలియదు కదా. ఎక్కడ ఎలా నడుచుకుంటున్నాడో వారికి తెలియదు. అలాగే మానవ హృదయం యొక్క అంధత్వాన్ని యేసయ్య ఈ ప్రార్థనలో చెప్తా ఉన్నాడు. మనుష్యుల హృదయాలు అంధకారముతో నిండి ఉన్నాయి కాబట్టి వారెక్కడికి వెళుతున్నారో వారికి తెలియదు. వారేం చేస్తున్నారో వారికి తెలియదు. వీరేమి చేయుతున్నారో వీరికి తెలియదు. కాబట్టి వీరికి కావలసింది ఏంటంటే క్షమాపణ. మానవుని యొక్క అవసరత క్షమాపణ. మనిషికి అత్యవసరమైనటువంటిది క్షమాపణ. వీరందరికీ భోజనం పెట్టమని చెప్పి ప్రార్థన చేయలేదు కదా. వీరికి కావలసింది ఏంటంటే క్షమాపణ కావాలి. తండ్రి, వీరిని క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మానవుని యొక్క అవసరత క్షమాపణ. కాబట్టి మొదటి మాటలో మనం చూస్తూ ఉన్నాం, ప్రభు అయినటువంటి యేసయ్య అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు, సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ ప్రజల కొరకు
వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కాబట్టి తండ్రి వీరిని క్షమించు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదే ప్రార్థన మనం చూస్తాం. స్టెఫను యొక్క జీవితంలో మనం చూస్తాం. స్టెఫనును రాళ్లతో కొట్టారు. ప్రభువా వీరిని క్షమించు అని స్టెఫను ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఈ మాటల్లో మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలంటే యేసు ప్రభు ఎలాగైతే ఆయన తన శత్రువులను క్షమించాడు అలాగూ మనం క్షమించాలి. క్షమించకపోతే ఏమవుతుంది? ఏమవుదమ్మా? మనం ప్రభు ద్వారా క్షమాపణ పొందాం. ప్రభు ద్వారా క్షమాపణ పొందినటువంటి మనము ఇతరులను క్షమించలేదనుకోండి. ఇతరులను క్షమించకపోతే ఏమవుతుందో మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను నేను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 34వ వచనం. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చియున్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వానినప్పగించెను. ఈ వచనంలో మనం చూస్తున్నాం, క్షమాపణ పొందిన ఒక దాసుడు తనకు తక్కువ అప్పు ఉన్నటువంటి మరొక దాసుని క్షమింపలేకపోయాడు. వీడేమో కోట్లాది రూపాయలు క్షమించబడ్డాడు. వీడి క్రింద ఉన్నవాడేమో 50 రూపాయలు అప్పుంటే వానిని క్షమించలేకపోయాడు వీడు. ఈ సంగతి యజమానునికి తెలిసింది. యజమానునికి తెలిసినప్పుడు యజమానుడు అంటున్నాడు కదా, చాలా బాధపడ్డాడు, కోపపడ్డాడు. కోపపడి ఏమంటున్నాడంటే, వీడు నాకు చెల్లించవలసిందంతా కూడా చెల్లించే వరకు వీడిని ఎవరికి అప్పగించమన్నాడు? అందరూ చెప్పండి, ఎవరికి? ఏం బాధపరిచే వారికి? వీడిని ఏం బాధపరచాలి చెప్పండి. చెప్పాడుగా? చెప్పలేదు కదా. ఏం బాధపరిచే వారికో చెప్తాను నేను. ఏం బాధపరిచే వారికంటే వీడి ఒళ్ళంతా బాధపరిచేవారికి అర్థం. ఒళ్ళంతా బాధపరిచేవారు. ఒళ్ళంతా బాధపరిచేవారంటే అర్థం ఏంటంటే, మనిషికి తలలో నొప్పి, కాళ్ళలో నొప్పి, మోకాళ్ళలో నొప్పి, ఇవన్నీ కూడా నొప్పులు అన్నమాట. దీని అర్థం ఏంటంటే బాధపరచువారని అర్థం. అంటే శారీరకమైనటువంటి బాధలకు వీడిని అప్పగించు. ప్రియులారా, ఒక మాట జ్ఞాపకం చేసుకోండి. ఈ శారీరకమైనటువంటి బాధలు నీవు అనుభవిస్తున్నావంటే నువ్వు ఒక మాట ఆలోచించాలి. నీవింకా ఎవరినైనా క్షమించవలసిన అవసరత ఉందేమో. నిన్ను యేసయ్య క్షమించాడు. నీ విస్తారమైనటువంటి అప్పంతా కూడా క్షమించాడు. నీ పాపములన్నీ క్షమించాడు. అయితే ఇంత గొప్ప క్షమాపణ పొందినటువంటి నీవు తక్కువ అప్పున్నటువంటి వాళ్ళు క్షమించలేవా? నువ్వు క్షమించకపోతే యజమానుడు కోపపడతాడు. రెండవది, బాధపరచు వారికి ఆయన అప్పగిస్తాడు. అది బాధ పెడతారన్నమాట. ఒళ్ళంతా హోనం చేస్తారన్నమాట, బాధ పెడతారు. కాబట్టి క్షమాపణ వార్త మనకేం చెప్తుందంటే, మనకు అవసరమైనటువంటిది క్షమాపణ. మనకు అవసరమైనటువంటిది ఏంటి? క్షమాపణ. కాబట్టి మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, ఎవరినైనా మనం ఇంకా క్షమించలేకుండా ఉన్నట్లయితే వారిని క్షమించాలండి. నాకు తెలుసు చాలామంది వాళ్ళు అంటారు,
నాకేమైనా పర్వాలేదండి, నేను వాళ్ళని మట్టుకు క్షమించనండి అంటారు. క్షమించకపోతే నీవు జీవితకాలం కూడా బాధపరచు వారి చేతికి అప్పగించబడతా. అది నీవు అనుభవించవలసినటువంటిది అది. కాబట్టి ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవ మాట, లూకాసు వార్త 23వ అధ్యాయం 42, 43 వచనాలు. యేసు చాలండి. రక్షణ వార్త ఇది. ఇదే వార్త, రక్షణ వార్త. ఈ రక్షణ వార్తలో రక్షింపబడినటువంటి వాడు ఒక దొంగ. ఈ రక్షింపబడినటువంటి దొంగ రక్షింపబడడానికి ఏ పద్ధతుల గుండా వెళ్ళాడో మీరు చెప్పాలి నాకు. ఏ పద్ధతుల గుండా వెళ్ళాడు? ఇది నా ప్రశ్న అండి. ఏ పద్ధతుల గుండా వెళ్ళాడు చెప్పండి. సంఘాచారాలు పాటించాడా? పాటించలేదుగా. మరి సంఘాచారాలు పాటించకపోతే రక్షణ ఎలాగొచ్చింది వీడికి? ప్రశ్న ఇది. సంఘాచారాలు పాటించలేదు. ఆచారములు మనలను రక్షించం. ఆచారాలు రక్షించం. చాలామంది ఆచారాల మీద వారి యొక్క రక్షణ జీవితాన్ని కట్టుకోవాలనుకుంటారు. ఆచారములు రక్షించవు. ఈ వ్యక్తిని రక్షించినది ఏమిటి అనేటువంటిది ఒకటి మనం ఆలోచన చేద్దాం. ఈ దొంగ దైవ భయము కలిగినటువంటి వానిగా ఉన్నాడు. ఈ దొంగ దైవ భయము లేనటువంటి వారిని గద్దించిన వానిగా ఉన్నాడు. వాడి ప్రక్కన మరొక దొంగ ఉన్నాడు కదా, వాడితో అంటా ఉన్నాడు, నీవు భయపడవా? 3, ఈ దొంగ తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు. మనం దీనికి పాత్రులు. తనను తాను రక్షించుకోలేడని తెలుసు, ఇక మరణమునకు చేరువలో ఉన్నాడు. తన నిస్సహాయతను ఒప్పుకున్నాడు. 4వ సంగతి, తాను దోషినని ఒప్పుకున్నాడు. 5వ సంగతి, యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు. 6వది, యేసును రాజుగా గుర్తించాడు. 7వ సంగతి, యేసు యొక్క కనికరాన్ని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇవి ఒక వ్యక్తి రక్షింపబడ్డానికి ఇది కావాలి. తన స్థితిని తాను గుర్తించాలి, తన స్థితిని ఒప్పుకోవాలి, యేసు ప్రభు ఎవరై ఉన్నారనేటువంటిది తెలుసుకోవాలి, యేసు కనికరం మీద ఆధారపడాలి, కృప మీద ఆధారపడాలి. మీరు కృప ద్వారా విశ్వాసము చేతనే మీరు రక్షింపబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు యేసయ్య అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేడు ఎప్పుడైతే ఈ వ్యక్తి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కనికరమును కోరుకున్నాడు, వెంటనే యేసు అన్నాడు, ఈరోజే నీకు రక్షణ, నీకు రక్షణ. చాలాసార్లు రక్షణ అనేటువంటిది మనం గుర్తించవలసింది ఏంటంటే వ్యక్తిగతము. భార్య రక్షణ పొందితే భర్తకు వాటా ఉంటుందా అమ్మా? భర్త రక్షణలో భార్యకు వాటా ఉంటుందా? ఆస్తిలో వాటా ఉంటుందేమో కానీ రక్షణలో వాటా ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక.
హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది మందిరానికి రావాలంటే మా ఆవిడ పిల్లలు పంపుతున్నాను కదండి అంటాడు. అలా ఆవిడ పిల్లలు తిరిగానో దొరుకుతుంది ఏంటి రక్షణ? దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే రక్షణ వ్యక్తిగతమైనటువంటిది. యేసయ్య అంటా ఉన్నాడు, నాతో కూడా అంటే నువ్వు నాతో ఉంటావు. రక్షణలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే రక్షణ పొందాడో అతని యొక్క స్థితి మారిపోతుంది. అంతవరకు దొంగలతో ఉన్నాడు కదా వీడు, అంతవరకు దొంగలతో సాంగత్యం చేసినటువంటి వాడు ఎప్పుడైతే రక్షణలోనికి వచ్చాడో యేసయ్య అంటా ఉన్నాడు, నీవు నాతో కూడా. అంటే అర్థం ఏంటంటే నేను ఎలాగైతే దేవునికి కుమారుడిగా ఉన్నానో నీవు నాతో కూడా దేవునికి కుమారుడు అయిపోయావయ్యా అన్నాడు. అది దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాతో కూడా అన్నాడంటే అర్థం ఏంటంటే నేను దేవునికి కుమారుణ్ణి కాబట్టి నీవు నాతో కూడా ఉన్నావు అంటే నాకు నీవు తమ్ముడు అయిపోయావు అన్నాడు. అది దేవుని స్తోత్రం. నేను దేవునికి జ్యేష్ఠ కుమారుణ్ణి అయితే నీవు నాతో కూడా దేవునికి దత్తపుత్రుడవు, నాకు సహోదరుడు అయ్యావు. అది రక్షణ ద్వారా మనం యేసు ప్రభువుకు సహోదరులం అవుతున్నాం. అది మనం గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాతో కూడా అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మిగిలిన విశ్వాసులతో మనం ఒకరయ్యాం, వారిలో ఒకరం అయ్యామన్నమాట. రక్షణ ఎంత స్థితిని మార్చిందో చూడండి. దొంగని దేవుని కుమారుడు చేసింది, దొంగని యేసు ప్రభువుకు సహోదరునిగా చేసింది, దొంగను తోటి విశ్వాసులతో ఒక విశ్వాసిగా చేసింది, దేవుని సహవాసమునకు చేర్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదైసు. పరదైసు అంటే ఏంటి? ఇది నా ప్రశ్న. కొంతమంది కోడిగుడ్డుకి ఈగిల్లాగా వాళ్ళు ఉంటారు కదా, దొంగ పరలోకానికి ఎక్కడికి వెళ్ళాడండి? పరదైసుకి వెళ్ళాడండి అంటారు. వీళ్ళంతా ఏంటంటే కోడిగుడ్డుకి ఈగిల్లాగా వాళ్ళు. నేను పరదైసు అనేటువంటి మాట గురించి ఒక మాట చెప్తాను. నేను పరదైసు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఆనందం అని అర్థం. ఏంటది అంటే ఒక ఆనందకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. అంతవరకు శిలువ మీద శ్రమ అనుభవిస్తున్నటువంటి వాడు అక్కడ నుండి ఒక ఆనందకరమైనటువంటి మరి స్థితిలోనికి, స్థలములోనికి వెళ్ళాడు అనేటువంటిది అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. రెండవ మాట ఏంటి? రక్షణ వార్త. ప్రియులారా, ఇంకా ఎవరైనా రక్షణ పొందినటువంటి వారుంటే ఇదే రక్షణ దినము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఈ రోజుల్లో పరిస్థితి చూస్తా ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది కదా. కానీ నేను ఒక మాట చెప్తాను, ఇదే రక్షణ దినము. చూడండి, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటి నేను ఆయన చెప్పుతున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే ఈ అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినం. దేవునికి స్తోత్రం. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. మిక్కిలి అనుకూలమైన సమయం అంటే అర్థం ఏంటంటే మరలా ఈ సమయం మళ్ళా రాదని అర్థం. మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం, ఇదే రక్షణ దినం, ఇదే రక్షణ దినం. దొంగ రక్షింపబడ్డానికి ఎంత టైం పట్టిందండి అమ్మా? ఎంతో టైం పట్టలేదుగా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎంతో టైం పట్టలేదు. యేసు ప్రభు వైపు చూచాడు, విశ్వసించాడు,
కనికరం కోరుకున్నాడు, రక్షణలో ప్రవేశించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి రక్షింపబడాలంటే విశ్వాసం, రక్షింపబడాలంటే తాను పాపినని గుర్తించాలి, యేసు ప్రభు యొక్క కృప మీద ఆధారపడాలి. ఇవి రక్షణకు సాధనాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెలుగు బైబిల్లో అమ్మ అని ఉంది కదమ్మా. ఇంగ్లీష్ బైబిల్లో అమ్మ అనేటువంటి మాట లేదు. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంది? ఎవరి దగ్గర ఉంటే చూడొచ్చు. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నటువంటి మాట ఏంటంటే మదర్ అనేటువంటి మాట లేదు, కానీ ఉమెన్ అనేటువంటి మాట ఉంది. ఏముంది? ఉమెన్ అనేటువంటి మాట ఉంది. యేసయ్య ఇక్కడ ఉపయోగించిన మాట ఏంటంటే స్త్రీ అనేటువంటి మాట. రెండవది, కానా అనేటువంటి ఊరిలో వివాహం జరుగుతున్నప్పుడు యేసు తల్లి అక్కడ ఉంది. యేసు తల్లి ద్రాక్షారసం అయిపోయిందని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అన్న మాట ఏంటి? అమ్మా, నా సమయం ఇంకను రాలేదు. అక్కడ అమ్మ అనేటువంటి మాట దగ్గర ఉమెన్ అనేటువంటి మాట అన్నాడు. ఉమెన్ అనేటువంటి మాట అన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఘనమైన తల్లి అని పిలిచాడు. అది ఘనమైన తల్లి అని పిలిచాడు. తల్లిని గౌరవించాడు ఆయన, తల్లిని ఘనపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనురాగ వార్త ఇది. ఈ అనురాగ వార్తలో మనం జ్ఞాపకం చేసుకోవలసింది ఏంటంటే తల్లిని ఘనపరచాలి, తల్లిదండ్రులను ఘనపరచాలి. నాకు తెలిసిన ఆయన ఒక ఆయన ఉండేవాడండి. ఆయన పాస్టరే. వాళ్ళ అమ్మని ఏమనేవాడు తెలుసా? ఏ ముసల్దానా అని పిలిచేవాడు. ఏ ముసల్దానా అని పిలిచేవాడు. అలా పిలవచ్చా? ఎవరు మాట్లాడటం లేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలైనటువంటి వారు బోధిస్తున్నారు. యేసయ్య అంటే మన యొక్క సంస్కృతిలో అమ్మా అని పిలవడం గొప్ప సంగతే. ముసల్దానాన్ని పిలిచేదానికంటే కూడా, హీనమైనటువంటి మాటలతో పిలిచే కంటే కూడా యేసయ్య పిలిచినటువంటి పిలుపులో ఎంతో మర్యాద చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎంత అనురాగం తన తల్లి పట్ల చూపించాడు, ఎంత వాత్సల్యం తన తల్లి పట్ల చూపించాడు. ఈ యొక్క సమయంలో ప్రభు అయినటువంటి యేసు చాలా శ్రమ పడుతూ ఉన్నారు. చాలా శ్రమ పడుతూ ఏమాత్రము కూడా తన యొక్క బాధ్యతను మరిచిపోలేదండి. తన బాధ్యతను విస్మరించలేదు. విస్మరించకుండా తల్లిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాం, యేసు ప్రభు జీవించినటువంటి కాలంలో, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలకు బోధించిన బోధ ఏంటంటే, నీవు గనక నీ తల్లిదండ్రుల ఎడల ఖర్చు పెట్టవలసినటువంటి డబ్బులు ఏమైనా ఉన్నట్లయితే
నీవు దేవుని సన్నిధిలోనికి వచ్చి కానుకలు పెట్టెలో వేసేస్తే పర్వాలేదు, ఖర్చు పెట్టక్కర్లేదు అని చెప్పి ఒక విధమైనటువంటి బోధ ఆ రోజుల్లో బయలుదేరింది. నీ తల్లిదండ్రులను చెల్లించవలసినటువంటివి చెల్లించకుండా నువ్వు కానుక పెట్టెలో వేస్తే చాలు, అది దేవార్పితమని చెబితే చాలు అని చెప్పి ఆ రోజుల్లో చెప్పారు. యేసయ్య దానిని ఖండించాడు. నీవు దేవుని మందిరంలో కానుక వేయడం కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే నీ తల్లిదండ్రులను సన్మానించడం. ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. విశ్వాసులైనటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి ఇంటి వారి పట్ల చూపవలసిన బాధ్యతలు ఏమాత్రము కూడా విస్మరించకూడదు. సేవకులైనటువంటి వారు నాకు సేవ ఉంది, నాకు ఖాళీ అని చెప్పేసి పిల్లల్ని భార్యని ఎండగట్టేసి తిరిగి రాకూడదు. అర్థమైందా? వారి పట్ల బాధ్యత ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట చదువుతాను మీకు. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడయ్యుండును. వీడికంటే అవిశ్వాసే బెటర్ అన్నమాట. వీడు విశ్వాసాన్ని చెప్పుకుంటూ తన ఇంటి వారిని పట్టించుకోకుండా గాలికి తిరిగి వస్తున్నాడు అనుకోండి. అక్కడో మీటింగ్ ఉంది, ఇక్కడో మీటింగ్ ఉందని చెప్పేసి ఇంట్లో వాళ్ళని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు అనుకోండి. దాని అర్థం ఏంటో తెలుసా? వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు. యేసయ్య మనకు గొప్ప మాదిరిని చూపిస్తా ఉన్నాడు. ఆ మాదిరి ఏంటంటే మన యొక్క బాధ్యతలు మనం విస్మరించకూడదు. తల్లిని గౌరవిస్తూ ఉన్నాడు. తల్లి క్షేమమును గూర్చి ఆలోచించాడు. తల్లి క్షేమమును గూర్చి ఆలోచిస్తూ అంటూ ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఆయన తన తల్లిని ఘనపరుస్తున్నాడని చెప్పాను కదా. నీవు నీ తల్లిదండ్రులను సన్మానింపవలెను అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తల్లిని నిర్లక్ష్యం చేయకూడదని చెప్పి కూడా దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ఇక్కడ ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రభు అయినటువంటి యేసయ్య సిలువలో వేలాడుతూ ఉన్నారు. ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి సమయంలో అప్పటికే ఆయనకు 33.5 సంవత్సరాల వయసు వచ్చింది. తన తల్లి వృద్ధాప్య దశలోనికి వెళుతూ ఉంది. ఆమెను నిర్లక్ష్యం చేయలేదు. దేవునికి స్తోత్రం. ఆమెను నిర్లక్ష్యం చేయకుండా ఆమె యొక్క బాధ్యతను ప్రభు అయినటువంటి యేసయ్య తన శిష్యుడైనటువంటి యోహానునకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు తన తల్లితో అంటా ఉన్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. యోహానుకు అంటున్నాడు, యోహాను
ఇదిగో నీ తల్లి. ఇది మరొక విధంగా నేను చెప్తాను, సిలువ దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయి. సిలువ దగ్గర క్రొత్త సంబంధాలు ఏర్పడ్డాయి. సిలువను బట్టి దేవుని కుటుంబం ఏర్పడింది. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి అడ్డుగోడను పడగొట్టి అందరినీ కూడా ఒకటి చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఈ కుటుంబములో అందరూ ఏమయ్యారో తెలుసా? సహోదరులు సహోదరీలు అయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విశ్వాసుల్లో కుటుంబము అనేటువంటి భావం ఏర్పడకపోవడం చాలా విచారకరమైనటువంటి సంగతి. విశ్వాసులకు ఉండవలసింది ఏంటంటే ఇది ఒక కుటుంబం అనుకోవాలి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇప్పుడు చూడండి, వృద్ధుని గద్దింపక. చూడండి, వృద్ధులైనటువంటి వారిని మనం ఎలా భావించాలి? తండ్రులుగా భావించాలి. ఇది పెద్దవారు ఉంటారు. పెద్దవారు ఉన్నప్పుడు మనం వారిని ఏమని భావించాలంటే తండ్రి వంటి వారుగా మనం భావించాలి. 2, అన్నదమ్ములని, యవ్వనులను, తల్లులని. చూడండి, పెద్దవారు స్త్రీలు మందిరంలో ఉన్నారు. మనం ఏం చేస్తాం? చీప్గా మాట్లాడతాం కదా. ముసలిదొచ్చిందా, నడువంగిపోయింది వచ్చిందా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే తల్లిగా భావించమని చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యవనస్తులైనటువంటి వారిని, అన్నదమ్ములని, యవన స్త్రీలైనటువంటి వారిని అక్క చెల్లెండ్రని పూర్ణ పవిత్రతతో ఇప్పుడు వారిని ప్రోత్సహించాలి. పూర్ణ పవిత్రతతో. చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. మనం ఇంట్లో మన అక్క చెల్లెండ్రులను మనం ఎలాగూ చూసుకుంటామో, ఎలాగూ భావించుకుంటామో అలాగూ భావించాలనేటువంటి మాట ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం, కొత్త సంబంధాలు సిలువ దగ్గర ఏర్పడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వేరు ప్రాంతాల నుండి రావచ్చు, వేరు కుటుంబాల నుండి రావచ్చు, వేరు సంస్కృతుల నుండి రావచ్చు. అందరం కూడా సిలువ దగ్గరకు వచ్చినప్పుడు అంతా ఒకే కుటుంబం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఆ భావం మనలో బలముగా ఏర్పడాలండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇది ఎవరికన్నా ఏదైనా జరిగిందంటే నా ఇంట్లోనే జరిగింది అన్నట్టుగా అనుకోవాలి. నాకెందుకులేండి, ఎవరో పోయారులేండి అనుకుంటే కుదరదు, అది మంచిది కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి చాలా విషయాలు ఈ మాటలో మనం చూస్తూ ఉన్నాం. ఇది అనురాగ వార్త. ఇది అనురాగం. మనం ఒకని ఎడల ఒకడు మనము అనురాగం కలిగి ఉండాలి. 1-2 మాటలు మనం విందాం. బైబిల్లో కొన్ని మాటలు చెప్తానే. రోమాపత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. సహోదర ప్రేమ విషయములో ఒకని యందొకడు అనురాగము కలిగి, ఘనత విషయములో ఒకరినొకడు గొప్పగా
ఎంచుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అనురాగం చూపించాలని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఇంకొక మాట చదువుతాను నేను. 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 22-23 వచనాలు చదవండి. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల అమ్మా దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి, ఈ మాటలు గమనించండి, ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. ఒకరికొకడు ఎలా ప్రేమించుకోవాలంట? హృదయపూర్వకముగా మిక్కటముగానే మాట ఉంది ఇక్కడ. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. దేవునికి స్తోత్రం. మిక్కటమైన ప్రేమ గలవారయ్యుండుడి. 2 చోట్ల కూడా మిక్కటం అనే మాట వచ్చింది కదా. మెక్కడం కాదు, మిక్కడం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏంటి మిక్కటం అంటే? ఏంటి ఇది? ఇంగ్లీష్లో ఏముందో నాకు తెలియదు, కానీ మిక్కటము అనే మాటకి నేను ఆలోచించాను. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్న తర్వాత అది ఎంత ఉంటుంది? ఇంతే ఉంటుంది కదా. సాగరిస్తే అదనమాట. మిక్కటం కంటే ఎంతైతే మీరు ప్రేమించగలరు అంతగా ప్రేమించండి అని అర్థం. సాగడదీసి ప్రేమించండి అని అర్థం. దేవుని స్తోత్రం. మనోళ్ళు సాగడదీసి ఒక లెంపకాయ వేయరంటారు కదా. అంటే నీ శక్తి అంతా ఉపయోగించి కొట్టరా అని అర్థం. అలాగే మిక్కటం అంటే అర్థం ఏంటంటే నీ శక్తి అంతా కూడా ఉపయోగించి నీవు ప్రేమించు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అర్థమైంది ఈ మాట? ఇది సిలువ దగ్గర క్రొత్త సంబంధాలు. 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చూడండి. ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చాలండి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది పరితాపముతో కూడిన వార్త, ఆరాటముతో కూడిన వార్త. ఇది పరితపిస్తున్నాడు యేసయ్య. యేసయ్య ఈ మాట పలికే సమయానికి పాపము యొక్క జీతమును అనుభవిస్తా ఉన్నాడు. పాపము యొక్క జీతాన్ని ఆయన అనుభవిస్తున్నాడు. దేవుని న్యాయమైన తీర్పును ఆయన అనుభవిస్తా ఉన్నాడు. దేవుడు తనకిచ్చిన ఉగ్రత పాత్రను ఆయన పానం చేస్తా ఉన్నాడు. ఈనాటి సమయములో దేవునితో యేసయ్యకు ఉన్నటువంటి సంబంధం తెగిపోయింది. సర్వ
మానవాళి పాపమంతా కూడా ప్రభు అయినటువంటి యేసయ్య మీద మోపబడింది. వాక్యములో వ్రాయబడి ఉంది, ఆయన చూడ నొల్లని వానిగాను వ్యసనాక్రాంతుడుగాను ఉన్నాడని చెప్పి వ్రాయబడింది. నిత్యత్వము నుండి తనతో ఉన్నటువంటి కుమారుడైనటువంటి యేసు ఎన్నడూ కూడా తండ్రి కుమారుల యొక్క సంబంధం విడిపోలేదు. నిత్యత్వము నుండి, సృష్టి ఆది నుండి కూడా త్రిత్వములో ఒకే ఉనికిలో తండ్రి కుమారుడు కలిసి ఉన్నారు. ఎప్పుడైతే కుమారుడైనటువంటి యేసయ్య మానవ రూపమును ధరించుకొని ఈ లోకానికి వచ్చి సర్వమానవాళి పాప పరిహారార్థం సిలువలో వేలాడుతూ ఉంటే ప్రభు అయినటువంటి దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన తట్టు చూడలేకపోయాడు. పాపము వేరు చేసింది, పాపము తండ్రికి కుమారుడికి అడ్డుగా వచ్చింది. చూడలేకపోయాడు. ఎప్పుడైతే చూడలేకపోయాడో అది పట్టుకోలేకపోయాడు. దేవునితో సహవాసం అనేటువంటిది ఎప్పుడైతే తెగిపోయిందో ఆ ఒక్క క్షణం కూడా ఆయన తట్టుకోలేకపోయాడు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. తట్టుకోలేక మరలా ఆ సంబంధం తిరిగి పునరుద్ధరించుకోవాలని ఆరాటపడుతూ కేకవేశాడు. నేను తట్టుకోలేను, నన్ను విడిచిపెట్టొద్దు, నా తట్టు చూడకుండా నీ ముఖం తిప్పుకోవద్దు నాయనా, నా దేవా నీ పొందు కావాలి, నీ సహవాసం కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీకు వేరుగా నేను ఉండలేను నేను అని చెప్పి ఆయన గొప్ప ఆరాటంతో ఈ కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధమైనటువంటి ఆరాటం మనకు ఉండాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు శిష్యులు అంటా ఉన్నారు, నిన్ను విడిచిపెట్టి మేము ఎక్కడికి వెళ్ళగలం? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నిన్ను విడిచి మేమెక్కడికి వెళ్ళలేం. మోషే ప్రార్థిస్తూ అన్నాడు, నీవు మాతో కూడా రాకపోతే మేమొక్క అడుగు కూడా ముందుకు వేయలేము. నీవు మాకు కావాలి ప్రభువా, నీ సన్నిధి మాకు కావాలి, నీ సహవాసము నాకు కావాలి, నీవు నాకు దగ్గరగా ఉండాలి. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నీ సన్నిధిని విడిచిపెట్టి నేను బ్రతకలేనయ్యా, నీకు దూరంగా నేను ఉండలేనయ్యా. ఇది ఆయన వేసినటువంటి కేక. నీవు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నావు? ఇది ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. చాలాసార్లు ఆయన సన్నిధికి మనం దూరం అయిపోతూ ఉంటాం కదా. ఆయన సన్నిధికి దూరం అయిపోవడానికి కారణం మన స్వార్థ ప్రయోజనాలు. ఆయనకు దగ్గరగా ఉంటే మనం ఏమీ చేయలేము, దూరంగా పోతే పర్వాలేదని చెప్పేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. దూరంగా వెళ్ళిపోయి ఎన్నో సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం కదా. యేసయ్య కేక వేస్తా ఉన్నాడు, నా దేవా. మొదటి మాటలో తండ్రి అని పిలిచాడు. ఈ 4వ మాట దగ్గరకు వచ్చేటప్పటికీ సంబంధం దూరమైందేమో. ఇప్పుడు అంటున్నాడు, నా దేవా అని పిలిచాడు. మరలా ఆ సంబంధం తిరిగి పునరుద్ధరింపబడాలని
ఆయన ఎంతో పరితాపంతో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 5వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. సమస్తమును లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అని చెప్పి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వార్తను ఏ వార్త అని చెప్పాను నేను అమ్మా? శ్రమతో కూడిన వార్త. మానవుడు జీవించడానికి చాలా అవసరమైనది ఏంటో తెలుసా? నీళ్లు. నీళ్లు లేకపోతే బ్రతకలేరు. నీళ్లు లేకపోతే చాలా శ్రమ. ఈ శ్రమతో కేక వేస్తా ఉన్నాడు, నేను దప్పిగొని ఉన్నాను అని చెప్పి ఆయన కేక వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియులారా, ఆయన దప్పిగొని ఉన్నాడు. ఈ రోజుల్లో మనుషులు కూడా అనేకమైనటువంటి దప్పికలు ఉంటాయి. అనేక దప్పికలు ఉంటాయి. అధికార దాహం, వస్త్రదాహం, ధనదాహం, చాలా దాహాలు ఉంటాయి కదా. యేసు యొక్క దాహం దేనికో తెలుసా? యేసు యొక్క దాహము ఆధ్యాత్మిక దాహం. యేసు యొక్క దాహం ఆకలి ఆధ్యాత్మికమైనటువంటి ఆకలి. ఆయన సుకారు అనేటువంటి ఊరికి వెళ్ళాడు. ఊరికి వెళ్ళి యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు పగలు 12 గంటలు అవుతుంది. ఒక సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనడానికి ఆ బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. అమ్మా దాహమునకు నీళ్ళిమ్మని అడిగాడు. నిజానికి ఆయన దాహం శరీర సంబంధమైనటువంటి దాహము కాదు, కానీ ఆయన దాహం ఆధ్యాత్మికమైనటువంటి దాహం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆ స్త్రీ ప్రశ్నిస్తుంది, అయ్యా నీవు చూస్తుంటే యూదుడులా కనబడుతూ ఉన్నావు, నేనేమో సమరయ స్త్రీని, యూదుడు అయినటువంటి నీవు సమరయ స్త్రీ అయినటువంటి నన్ను దాహమునకు అడుగుతున్నావు. అప్పుడు యేసయ్య అన్నాడు, నీవు దేవుని వరమును దాహమునకు నీళ్ళిమ్మని నిన్ను అడుగుతున్న వాడెవడో నీకు తెలిస్తే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన దాహం దేని కొరకైన దాహం అంటే ఆధ్యాత్మికమైనటువంటి దాహం. ఆధ్యాత్మికమైనటువంటి దాహం, ఆత్మల కొరకైన దాహం కలిగినటువంటి వానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు ఆహారమును తేవాలని చెప్పి బజార్లోకి వెళ్ళారు కదా. ఈ లోపల వాళ్ళు లేరు, యేసయ్య ఒక్కడే ఉన్నాడు. మిగిలిన వాళ్ళు భోజనం తెద్దామని చెప్పి బజార్లోకి వెళ్ళారు. బజార్లోకి వెళ్ళిన తర్వాత భోజనం తెచ్చేశారు. యేసయ్య అన్నాడు, నేను భోజనం చేశానన్నాడు. ఏళ్ళు అనుకుంటున్నారు కదా, ఊళ్ళోంచి ఎవరన్నా క్యారెట్ వచ్చారు ఏమనుకుంటున్నారు ఏళ్ళు. అప్పుడు యేసయ్య ఒక మాట అన్నాడు, నా తండ్రి పని చేయుట నాకు భోజనం, నాకు పానం, నా దాహం తీరిందయ్యా. నా తండ్రి పని నేను చేశాను, నేను నా తండ్రి నాకు అప్పగించినటువంటి పని నేను చేశాను. ఒక ఆత్మకు నేను సువార్త చెప్పాను.
ఒక ఆత్మకు జీవజలమును నేను అనుగ్రహించాను, ఒక ఆత్మకు దేవుని వరాన్ని ఇచ్చాను, నా దాహం తీరింది. ఇది మనకు ఉండవలసిన దాహం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏ దాహంతో మనం దప్పికొంటున్నాం, ఇది మనం ప్రశ్నించుకోవాలి. ధనం కొరకు దప్పికొన్నామా? ఆలోచిద్దాం. దేని కొరకు? ఒకసారి ఆలోచిద్దాం. యేసయ్య దప్పికొన్నాడు. ఆయన దప్పిక ఎలాగైతే ఆధ్యాత్మికమైనటువంటి దప్పికో, మనకు కూడా అలాంటి ఆధ్యాత్మికమైనటువంటి దప్పిక ఉండాలి. రెండో మాట చెప్తాను ఈ దాహం గురించి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, అది తృష్ణగొని ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆత్మల కొరకైన దాహం, దేవుని సన్నిధి కొరకు, దేవుని సహవాసం కొరకైన దప్పిక మనకు ఉండాలనేటువంటిది జ్ఞాపకం చేస్తా ఉన్నాను నేను. దేవుని స్తోత్రం. దుప్పి ఎడారిలో తిరుగుతూ ఉంటుంది, దూరం నుండి చూస్తుంది. పెద్ద చెరువు కనపడుతుంది, పరుగున చెరువు దగ్గరికి వెళ్దామని వెళ్తుంది. కానీ చెరువు ఉండదు అక్కడ. దాన్ని ఏమంటారంటే ఎండమావి అంటారు. ఎండకి అలా కనబడతాయి అన్నమాట, ఎండమావి. ఆ చెరువు దగ్గరికి వెళ్ళి చూస్తుంది, నీళ్ళే ఉండవు. నీళ్లు ఉంటాయనుకుని వచ్చాను, లేవు కదా అని మరలా వెనక్కి వస్తుంది. మరలా కొంత దూరాన్ని మరలా నీళ్లు ఉన్నట్టు కనబడుతుంది. అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. చివరికి అలసిపోయి దాహం చేతే చచ్చిపోతుంది. అది దుఃఖి పరిస్థితి. ఈ రోజుల్లో ప్రజలు అలాగే ఉన్నారండి. దేవుడు అక్కడున్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడని చెప్పి పరిగెడతారు. అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందంటే, ఇక్కడికి వెళ్తే స్వస్థత వస్తుందంట అని పరిగెడతారు. పరిగెట్టి చివరికి జబ్బుతోటి చచ్చిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. యేసు ప్రభు దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం. మొన్న చెప్పాను నేను, ఎక్కడో వాక్యం చెప్పాను నేను, బెతస్దా కోనేటిలో దిగితే స్వస్థత వస్తుంది అన్నాడు కదా. యేసు ప్రభు నువ్వు ఎలాగొచ్చావు కదా, కొంచెం సాయం చేసి పెట్టవా అన్నాడా? నువ్వు వచ్చావు కదా, నాకు ఎవరు లేరు, నువ్వు ఎలాగ అడిగావు కదా, నువ్వు ఇక్కడే ఉండు, దావొచ్చి వచ్చే వరకుని అప్పుడు నన్ను దిప్పుదుగా అనలేదుగా. అదొక మూఢనమ్మకం. అక్కడ బెతస్దా కోనేరు అక్కడ ఒక నమ్మకం. అది కొన్ని నమ్మకాలు ఉండేవి ఆ రోజుల్లో. ప్రభు అయినటువంటి యేసయ్య జీవించి ఉన్నటువంటి కాలంలో కొన్ని నమ్మకాలు ఉండేవి. ఆ నమ్మకాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట. బెతస్దా కోనేటిలో దిగితే స్వస్థత వచ్చేస్తుంది అనుకుని గుంపులుగా పడున్నారు. ఎంత దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో చూడండి. ఏంటో ఆశ అన్నమాట. దేవదూత ఫలానా రోజు వస్తాడని కూడా తెలియదు కదా. పోనీ ఏ రోజు వస్తాడో తెలియదు. ఆయా సమయంలో అన్నాడు. పండగలకు వస్తాడో లేకపోతే ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇదంతా ఒక నమ్మకం. నేను అనుకుంటాను, బహుశా అక్కడ ఉన్నటువంటి ఆ మందిరంలో ఉన్నటువంటి పెద్దలు ఒక పుకారు వేసి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. ఒరే అబ్బాయి, అప్పుడప్పుడు దేవదూత వచ్చి నీళ్లు కదిపించున్నాడు, మీరు ఎవడైతే మొదటి దిగుతున్నాడో వాడు స్వస్థత పొందుతున్నాడో పుకారు వేసారేమో. ఈ పుకారు నమ్మి వీళ్ళంతా కూడా అక్కడ చేరారు. వచ్చిన వాళ్ళందరి దగ్గర ఫీజు కూడా వసూలు చేసి ఉంటారు. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ డిబ్బి ఒకటి పెట్టి మీరు దిగాలంటే ముందు ఇందులో డబ్బులు ఏంటని చెప్పుకుంటారు. ఇలాంటి పరిస్థితులు ఈ రోజుల్లో ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంతకీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, యేసయ్య దాహంగా ఉన్నాడు.
అది ఆధ్యాత్మికమైన దప్పిక, ఆత్మీయమైనటువంటి దప్పిక. యేసయ్య తప్పికొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం, ఈ సమరయ స్త్రీ ఆత్మల కొరకైనటువంటి దాహం ప్రభు అయినటువంటి యేసయ్య కలిగి ఉన్నట్లుగా మనం గమనించాం. 6వ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తం అని చెప్పాడు. ఈ మాట విజయోత్సవపు కేక. నేను కంప్లీట్ చేశాను, నేను ఎందు నిమిత్తమై ఈ లోకానికి వచ్చాను, ఆ పనిని నేను ముగించాను. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. నేను ప్రారంభించినటువంటి పని నేను ముగించాను. విజయోత్సవపు కేకనమాట. నేను ముగించాను. ఏం ముగించాడు అనేటువంటి ప్రశ్న మనం ఆలోచిస్తే చాలా విషయాలు చెప్పొచ్చండి. ప్రవచనముల నెరవేర్పు ముగింపు. యేసయ్యను గూర్చి, రక్షణను గూర్చినటువంటి ప్రవచనాల ముగింపు. యేసు శ్రమల యొక్క ముగింపు. యేసు నరావతారము యొక్క ముగింపు. సాతాను శక్తి ముగింపు. నేను సమాప్తమని ఆయన పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాప్తం చేశాడు. ఇక మరలా మనం రక్షణ కొరకు మనం ఏమి చేయవలసినటువంటి పని లేదు. అది రక్షణ కార్యాన్ని సమాప్తం చేశాడు. ధర్మశాస్త్రము ముగింపు జరిగింది. ధర్మశాస్త్రమును మనము మరలా పాటించవలసినటువంటి పని లేదు. బలి అర్పణలు మరలా చెల్లించవలసిన పని లేదు. ఇవన్నీ ముగింపు అయిపోయాయి. అన్నీ ముగించాడు. మనము స్వీకరించడమే మనం చేయవలసినటువంటి పనిని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరి మాట, 7వ మాట. అమ్మా చదవండి. లూకా 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. సంతృప్తి వార్త ఇది. చివరిగా అంతా ముగించాడు. అంతా ముగించి ఏం చేస్తున్నాడంటే మరలా తండ్రి అని సంబోధిస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తే మొదటి మాట ప్రార్థనతో ప్రారంభం, చివరి మాట ప్రార్థనతో ముగింపు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యేసయ్య తన ఆత్మను ఏం చేశాడంటే తండ్రికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తన ఆత్మను అప్పగించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము మనలను మనమే ఆయనకు అప్పగించుకోవాలనేటువంటి మాటను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మనలను మనము సజీవ యాగములుగా దేవునికి సమర్పించుకోవాలి. యేసయ్య అలాగూ సమర్పించుకున్నటువంటి జీవితమే
సంతృప్తితో కూడినటువంటి జీవితం అని జ్ఞాపకం చేస్తూ, ఈ విధంగా ఈరోజు యేసయ్య సిలువలో పలికిన 7 మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని ధ్యానించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.